సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథిల. పొంగనూరు పుడింగి ఆటకట్టు పెద్దిరెడ్డి భూదందాలపై ప్రజా దర్బార్ అధికారం అండతో మంచి చెడు ఉచ్చం నీచమని లేకుండా తెగించి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుండి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పెద్దిరెడ్డి పాపాల పుట్టలు అన్ని పగులుతున్నాయి. వైసీపీ అధికారంలో కొనసాగిన 5 ఏళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడినట్లు విమర్శలున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పొంగనూరు పొడింగి అక్రమాల నిగ్గు తేల్చడానికి తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాల నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్తోంది. జగన్ సర్కార్ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, దాడులే కాకుండా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో పెద్దిరెడ్డి భూదందాలపై జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. వాస్తవానికి చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు వీలు లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జనం ఆయనను చీకొడుతున్నారు. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిల అరాచకాలపై ప్రజాగ్రహం ప్రజ్వరిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో భూముల రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో జరిగింది అగ్ని ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా రికార్డులను దగ్ధం చేశారన్న ఆరోపణలతో తెలుగుదేశం కూటమి సర్కార్ విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లను ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారని తేలింది. ఇలా ఉండగా పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు భూదందాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఫిర్యాదులపై విచారణకు తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పెద్దిరెడ్డి భూదందాల అంశంపై పొంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రజా దర్బార్ ద్వారా పెద్దిరెడ్డి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ ప్రజా దర్బార్లో పెద్దిరెడ్డి అక్రమాలు, భూ కబ్జాలు, దందాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొంటున్నారు. మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా సాగుతోంది. తన భూదందాలు, కబ్జాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పెద్దిరెడ్డి ఈ అగ్ని ప్రమాదం నాటకానికి తెరలేపారని, ఫైళ్ల దగ్ధంలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా దీనిపై విచారణాధికారిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే మదనపల్లి డివిజన్లోని 11 మండలాల తహసీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ విచారణకు అదనంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా దర్బార్ ద్వారా పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది. దీంతో పొంగనూరు పుడింగి ఆట కట్టయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రికార్డుల దగ్ధం కేసులో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి వైపే చూపుతుండటంతో పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు హైకోర్టులో ఎన్నికల అఫిడవిట్ పై విచారణ జరుగుతోంది. ఇంకోవైపు ప్రజా దర్బార్లలో పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ. మొత్తం మీద పెద్దిరెడ్డి ఆట కట్టయినట్లేనని, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.